నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజైతే ఒక మంచి హెల్దీ రెసిపీ అండి. అదేంటంటే పల్లెటూరి స్టైల్లో తోటకూర పుల్లగూర అండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. వేడి రాగి సంగటిలోకి కానీ, వేడివేడి అన్నంలోకి కానీ, తర్వాత రోటీ, నాన్, చపాతీ, పుల్కాలోకి చాలా బాగుంటుందండి. ఈరోజైతే నేను ఈ తోటకూర పుల్లకూరని విలేజ్ స్టైల్లో చేశానండి, మట్టి కుండలో. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట తోటకూరని శుభ్రంగా ఈ విధంగా ఒలిచేసేసుకొని ఒక 3-4 సార్లు బాగా కడిగేసిన తర్వాత ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసుకొని వాటరంతా డ్రైన్ చేసి పెట్టేసుకున్నానండి. తోటకూరలో ఎక్కువగా మనకు కాడలు అనేది ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ తోటకూర పుల్లకూరని నేను ఈరోజు కుక్కర్లో కాకుండా ఈ విధంగా మట్టి సట్టులో ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కావాలంటే ఇదే మెథడ్లో కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చు. ముందుగా ఒక మట్టి కుండ తీసుకున్నానండి. ఈ శుభ్రం చేసి పెట్టుకున్న ఈ తోటకూరనంతా కూడా ఇందులో వేసేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక 10 పచ్చిమిరపకాయల్ని చూడండి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే ఒక 2 పెద్ద టమాటోల్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను. తర్వాత కొద్దిగా పచ్చికరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించానండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేశాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేశాను. ఇప్పుడు రుచికి సరిపడా రాళ్ళుప్పు వేశాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ముందుగా ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఎందుకంటే మనం కడిగినా కూడా ఇందులో వాటర్ అనేది వస్తాయి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసేసుకోవాలి. మామూలుగా ఈ తోటకూర పుల్లకూరని ముందుగా పోపు చేసి ఈ ఆకుకూర, టమాటోలు ఇవంతా పచ్చిమిర్చి ఫ్రై చేసి అలా కూడా చేయించండి. కానీ ఈ విధంగా ఈ ఆకుకూరతో పాటు ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో ఇవన్నీ వేసుకొని ఉడికించుకొని మళ్ళీ మనం మెదిపేసేసుకొని పోపు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అమ్మమ్మలు, నానమ్మలు ఇదే విధంగా చేసేవారు కదా. సో అందుకని నేను అలా కూడా చేస్తాను. ఈరోజైతే ఈ మెథడ్లో చేస్తున్నానండి. ఇప్పుడు కొద్దిగా ఉడికిన తర్వాత ఒక చిన్న మీడియం సైజ్ గ్లాసు నీళ్లు వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే. ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి మనకు ఆకుకూర అనేది ఉడికిపోయింది. చెప్పాను కదా అండి, ఇదే మెథడ్లో మీరు ఇవన్నీ కలిపి కుక్కర్లో పెట్టేసుకొని ఒక 2-3 విజిల్స్ పెట్టేసుకొని మళ్ళీ మెదిపి పోపు చేసేసుకోవచ్చు. ఇప్పుడు చివరగా నేను కొద్దిగా చింతపండుని ఒక 10 నిమిషాల ముందు నానబెట్టి నీళ్ళతో పాటు వేసేసానండి. ముందే మనం చింతపండు వేసామంటే ఆకుకూర అనేది సరిగా ఉడకదు. సో అందుకని నేను చివరగా వేశాను. ఇప్పుడు చూడండి ఈ చింతపండు వేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి మనకు నీళ్ళు అనేది ఈ విధంగా ఉన్నాయి. మరీ నీళ్ళగా ఉంటే బాగుండదండి ఈ తోటకూర పుల్లకూర. కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా సపరేట్ చేసేసుకొని మళ్ళీ మనం పప్పు గుత్తి తీసేసుకొని ఈ ఆకుకూరనంతా కూడా మెదిపేసేసుకోవాలి. ఇప్పుడు ఆకుకూర ఉడికిపోయింది కదా అండి, నేను ఆ నీళ్ళన్నీ కూడా తీసి పెట్టేసుకొని ఈ విధంగా ఈ ఆకుకూరనంతా కూడా పప్పు గుత్తి సహాయంతో ఈ విధంగా మెదిపేసేసుకోవాలి. ఇదే మెథడ్లో మనం గోంగూర పుల్లకూరని కానీ, చుక్క కూర పుల్లకూరని కానీ, తర్వాత సిర్రాకు లేదు ఒక 2-3 రకాలు ఆకుకూరలను కలిపి కూడా ఈ విధంగా మనం ట్రెడిషనల్ వేలో పుల్లకూర చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆకుకూరనంతా కూడా పప్పు గుత్తితో మెదిపేసిన తర్వాత పక్కన తీసి పెట్టుకున్నాను కదా అండి, ఆ నీళ్లు కూడా ఇందులో వేసేసాను. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మీకు ఇంకొంచెం పలుచగా కావాలంటే కూడా ఇంకొద్దిగా నీళ్ళు వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆ మట్టి పాత్రని ఒకసారి కడిగేసేసుకొని స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టేశానండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల శనక్కాయ నూనె వేసానండి. ఇలా మనం ట్రెడిషనల్ కర్రీస్ చేసుకున్నప్పుడు పల్లి నూనె అయితే బాగుంటుంది. ఇంకా పోపు దినుసులండి, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు వేసుకుంటే బాగుంటుంది. ఒక 10 మెంతులు ఇవన్నీ వేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాత ఇందులో ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచి వేసేసుకొని, తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు తుంచి వేసేసుకొని, ఇంకొక చిన్న ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసుకొని, ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలాంటి పుల్లకూరలకి ఈ పోపు అనేది ఎంత బాగా వేగితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇవన్నీ వేగిన తర్వాత చివరగా కొద్దిగా పచ్చి కరివేపాకు వేసానండి. ఉడికించేటప్పుడు కూడా కొద్దిగా
పచ్చి కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఉడికించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి మీడియం ఫ్లేమ్లోని ఈ పోపునంతా కూడా బాగా ఫ్రై చేసేసాను. ఇప్పుడు ఇదంతా కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా మెదిపి పెట్టుకున్న ఈ పుల్లగూరని వేసేసుకోవాలి. ఎప్పుడైనా కానీ మనకు తోటకూరతో పుల్లగూర అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. మామూలుగా మనం కందిపప్పు వేసుకొని పప్పులో వేసి చేసుకుంటాం కదా అండి, అలా కాకుండా ఈ విధంగా పుల్లగూర చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదే మెథడ్లో ఎండుమిరపకాయలతో కూడా ఎండుమిరపకాయలు ఫ్రై చేసి పుల్లగూర చేసుకోవచ్చండి. నేను ఈసారి మీకు వీడియో పోస్ట్ చేస్తాను. ఇంకా అదంతా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆ పోపులో మీడియం ఫ్లేమ్లో ఈ పుల్లగూరనంతా కూడా ఉడికించుకోవాలి. అంతే అండి, మరి ఎక్కువసేపు ఏం అవసరం లేదు. కాబట్టి చూసారు కదా అండి, ట్రెడిషనల్ వేలో నేను పల్లెటూరి స్టైల్లో ఈరోజు మట్టి కుండలో ఈ తోటకూర పుల్లకూరని ఎలా ప్రిపేర్ చేశానో రాగి సంగటిలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.